గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పాలన కొనసాగుతూ ఉంది. అన్ని రంగాల్లో ఒక విశేషమైన మార్పు కనిపిస్తూ ఉంది. గత 15 సంవత్సరాలుగా సత్యసాయి జిల్లాలో ఫైర్ ఇంజన్ల సరైన మెయింటెనెన్స్ లేక ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు, ఫైర్ సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాటిని గుర్తించి డిపార్ట్మెంట్ కాస్త ఆధునీకరించాలా, అధునాతనమైన ఫైర్ ఇంజన్, అడ్వాన్స్డ్ ఫైర్ వాటర్ టెండర్ని అందుబాటులో తీసుకొచ్చే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 1,75 లక్షల రూపాయలతో 75 ఇటువంటి అడ్వాన్స్డ్ ఫైర్ వాటర్ టెండర్లను మంజూరు చేస్తే దాంట్లో ఒకటి మన ధర్మవరం పట్టణానికి కూడా రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి గౌరవ ప్రధానమంత్రి గారు 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి ఈ ఫైర్ ఇంజన్ని మంజూరు చేయడం జరిగింది. దీని ద్వారా దీంట్లో ఉన్న కొత్త టెక్నాలజీ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే స్పందించి ఆ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరగకుండా, ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా భవనంలో ఎవరైనా చిక్కుకుపోతే గ్యాస్ కట్టర్లు కూడా దీంట్లోనే ఉన్నాయి, అక్కడే కట్ చేసి లోపలికి వెళ్ళి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నేను ప్రధానంగా ఇవాళ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులని, సిబ్బందిని అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే 25-26 ఆర్థిక సంవత్సరంలో ధర్మవరం పట్టణంలో 62 అగ్ని ప్రమాదాలు జరిగితే దాంట్లో సత్వరమే స్పందించి అత్యంత ధైర్య సాహసాలతో వారి కర్తవ్య నిర్వహణ చేస్తూ ఆస్తి నష్టం జరగకుండా ఈ 62 అగ్ని ప్రమాదాల్లో దాదాపు 4,60,00,000 ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం జరిగింది. ఈ క్రమంలో వారి ప్రాణానికి ప్రమాదం కలగవచ్చు. అయినప్పటికీ కూడా కర్తవ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం, ఉదాసీనత పాటించాం. దానికోసం అవసరమైతే ప్రాణాలకు సిద్ధపడే ప్రజల ప్రాణాలని, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకుంటామని చెప్పి వారు చూపుతున్న ఈ ఉద్యోగ ధర్మం మాత్రమే కాదు,